హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి హ్యాంగర్స్ అయితే మనము చిన్నపిల్లలకి డ్రెస్సులు బ్లేజర్స్ తెచ్చినప్పుడు వస్తుంటాయి కదా. సో వాటిని మళ్ళీ మనము రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఐడియా నెంబర్ 1 వచ్చేసి ఒక హ్యాంగర్ని అయితే తీసుకొని ఈ విధంగా మన దగ్గర అయితే జ్యువెలరీ చైన్స్ ఉంటాయి కదా, నెక్ పీసెస్ కానీ బ్లాక్ బీడ్స్ చైన్స్ అన్నీ ఈ విధంగా హ్యాంగర్కి పెట్టేసుకొని, అలాగే హెయిర్ క్లిప్స్ కూడా పెట్టేసుకొని మనము కబోర్డ్లో కనుక పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు తీసుకోవడానికి. అలాగే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 2 వచ్చేసి ఒక హ్యాంగర్ని అయితే తీసుకొని మనకు బాటిల్కి ఇలాంటి రింగ్స్ అయితే వస్తాయి కదా, ఆ రింగ్స్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలి. మొత్తము హ్యాంగర్కి మొత్తం కట్టేసుకోవాలి. కట్టుకున్న తర్వాత మనము బట్టలను అయితే హ్యాంగర్లకు పెట్టి ఆరేస్తూ ఉంటాం కదా. ఎక్కువ హ్యాంగర్స్ని పెట్టాలంటే ఈ విధంగా ట్రై చేయండి. అవి అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఐడియా నెంబర్ 3 వచ్చేసి ఈ విధంగా 2 హ్యాంగర్స్ అయితే తీసుకోవాలి. హ్యాంగర్స్ని తీసుకొని మన దగ్గర పాత చున్నీ ఉంటాయి కదా, పాత చున్నీ తీసుకోవాలి. అట్లాగే పాత ప్యాడ్లు కూడా ఉంటాయి కదా, ఆ ప్యాడ్ కూడా ఒకటి తీసుకోవాలి. తీసుకొని చున్నీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 మడతలు వేసేసుకొని మనం ప్యాడును చున్నీ మధ్యలో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరను హ్యాంగర్లోంచి అయితే ఈ విధంగా తీయాలి. ఇటు సైడ్ చివర చున్నీ కొనను కూడా ఈ విధంగా హ్యాంగర్లోంచి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మనము పడిపోకుండా ఆ చున్నీ అటు ఇటు కదలకుండా సెక్యూర్గా మనము సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా కబోర్డ్లో పెట్టుకొని ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఐడియా నెంబర్ 4 వచ్చేసి ఒక హ్యాంగర్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలాంటి ఒక కవర్ను అయితే తీసుకొని మనము పైన హ్యాండిల్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకు పొడవు అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధంగా పొడవు వస్తుంది. పొడవు వచ్చిన దాన్ని మనము హ్యాంగర్లోంచి తీసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. నా దగ్గర మిషన్ లేదు కాబట్టి నేనైతే పిన్స్ కొడుతున్నా. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని పిన్స్ అయితే కుట్టేసుకోవాలి. లేదంటే కుట్ట అయినా వేసుకోండి. నెక్స్ట్ స్టెప్ కూడా పెట్టుకొని పిన్స్ ఇటు సైడ్ అటు సైడ్ పిన్స్ కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్ కోసం అయితే మధ్యలో కూడా పిన్స్ కొడుతున్నాను. మీరు మిషన్ ఉంటే కుట్టేసేసుకోండి. ఈ విధంగా పిన్స్ కొట్టేసుకుంటే మనకు 4 ప్యాకెట్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మంచి లుక్ కోసం అయితే ఈ విధంగా బార్డర్ అయితే పెట్టేసుకోవాలి. బార్డర్ పెట్టుకొని మనం పిన్స్ కొట్టేస్తున్నా. చూడ్డానికి బాగుంటుంది. మీ దగ్గర ఉంటే లేస్ పెట్టుకోండి. నా దగ్గర లేస్ లేదు కాబట్టి అదే బ్యాగ్ను కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. మనము మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఐడియా నెంబర్ 5 వచ్చేసి ఒక హ్యాంగర్ని అయితే తీసుకొని నెక్స్ట్ ఇంకో కవర్ని తీసేసుకొని హ్యాండిల్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాంగర్కి అయితే పెట్టేసుకొని
క్లిప్స్ అయితే పిన్స్ అయితే స్టాప్లర్ పిన్స్ అయితే కొట్టేసుకోవాలి, లేదంటే మిషన్ మీద కుట్టేసుకోండి. ఈ విధంగా స్టాప్లర్ పిన్స్ కొట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ఒక కవర్ను కట్ చేసుకొని మనము ఈ విధంగా ఒక బార్డర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎంత గ్యాప్ ఎంత కావాలనో అంత మధ్యలో అయితే ఈ విధంగా స్టాప్లర్ పిన్స్ కొట్టేసుకోవాలి, లేదంటే మిషన్ వేసేసుకోవాలి. లేదంటే గన్ గమ్ అయినా పెట్టుకోవచ్చు, గ్లూ గమ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పైన కొట్టేసుకున్నాం కదా, సేమ్ కింద కూడా ఆ విధంగానే ఒక పట్టీ పెట్టేసుకొని ఎంత గ్యాప్ సేమ్ పైన ఎంత గ్యాప్ పెట్టినామో అంత గ్యాప్లోనే పిన్స్ అయితే కొట్టేసుకొని ఈ విధంగా మన స్పెక్టకిల్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఐడియా నెంబర్ 6 వచ్చేసి ఒక హ్యాంగర్ని తీసుకొని ఈ విధంగా బట్టల క్లిప్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకొని మనం హాల్లో పెట్టుకొని కీ చైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకేమైనా డెకరేట్ ఉంటే డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏ ఐడియా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.